మామూలుగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభము ఇది మీడియా అని అంటారు కదా. ఈ మీడియాలో స్త్రీ పురుషులు ఎవరైనా సరే అందరి సమస్యల గురించి రాసే జర్నలిస్టులు వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు గొంతు విప్పరు. అవి ప్రైవేట్వి. అందులో మహిళలు ఇందులో పనిచేయడము యాజమాన్యాల దగ్గర ఇదంతా పితృస్వామ్యంతో కూడిన మీడియా. అమ్మాయిలకు చాలా తక్కువ అవకాశాలు. ఈ సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత ప్రశ్నించాలనుకున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలనుకున్న వాళ్ళు, జనానికి చెప్పాలనుకున్న వాళ్ళు, మహిళలు వచ్చి వాళ్ళ వాయిస్ని వినిపిస్తున్నారు. ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. ఒకవైపు మనది భారతమాత, భారతదేశము ముక్కోటి దేవతలు ఉన్న దేశం అంటాము. కానీ మహిళని ఏమాత్రం గౌరవించని దేశం ఇది. ఏమాత్రం అంటే తల్లి గడుపున పుట్టి తల్లుల్నే గౌరవించని దేశము ఎవరు మాట్లాడాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, తెలంగాణలో ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ మహిళలు కనిపిస్తూ ఉంటారు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు ఉన్నారు. ఎందుకని వాళ్ళకి వృత్తి కూడా, వాళ్ళకి ధర్మం కూడా కదా. ఒక మహిళ మీద జరిగినప్పుడు జర్నలిస్టులు సమాజంలో ఉన్న అన్యాయాన్ని వెలికి తీసి మహిళా జర్నలిస్టులకే ఇట్లాంటి జరిగినప్పుడు తమ బాధ్యతగా ఒక గొంతైనా వినిపించాలి కదా. ఇందాక సంధ్యక కూడా అది రేజ్ చేసినది. అంతేకాదు పొలిటీషియన్స్ ఉన్న మహిళలు కూడా ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న మహిళకి ట్రోలింగ్ జరిగినా లేకపోతే అబ్యూజింగ్గా ఏ పొలిటీషియన్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, చాలామంది మాట్లాడినారు జర్నలిస్టులు బయటకు వచ్చి మేము ఒక ఆచరణలోకి వస్తేనే వీళ్ళు ఒక దారికి తేయగలమేమో, వీళ్ళని కొంతనైనా వాళ్ళకు ఒక భయాన్ని పెట్టగలమేమో అనేది ఆచరణలోకి అని అనుకున్నాము, వస్తాము కూడా. అది మా తెలుగు జర్నలిస్టుల నుంచి స్టార్ట్ అవుతుంది. దేశంలో ఎంతమంది మహిళా జర్నలిస్టుల మీద జరుగుతుంది కానీ ఎప్పుడు కార్యాచరణలోకి వెళ్ళలేదు. అది వెళ్ళాలి. అట్లాగే నాకు ఒక ప్రతిపాదన ఏంటంటే, మహిళా జర్నలిస్టులకు ఒక యూనియన్ లేదు. మనం అందరం కలిసి ఇక్కడ తెలుగులో ఒక యూనియన్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. అట్లయితే ఇంకా బలంగా మహిళా జర్నలిస్టుల మీద జరిగే వాటిని ప్రొటెస్ట్ చేయగలమేమో అనేది అనిపించింది. ఒక మెసేజ్ వెళ్తే అందరూ గ్యాదర్ అవ్వడానికైనా స్పందించడానికైనా విప్లవ శ్రీనిధికి ఇంతమంది మద్దతు రావడము చాలా సంతోషం. విసిగిపోయి ఉన్నారు మహిళా జర్నలిస్టులు. ఇంట బయట ఎక్కడ పోయినా ఇంత వేధింపులు అయితే పిల్లినైనా ఒక రూమ్లో వేసి కొడితే ఎదురు తిరుగుతుంది కదా. అంతే, అసలుకి ఎప్పటి నుంచో గొంతు విప్పుతున్నాము, ఇంకా అది ఆగము. మేము ప్రశ్నించడం అనేది ఇంకా ఎక్కువ చేయాలి. చందు తులసి చెప్పినట్టు ఎవరు భయపడద్దు. నిజం చాలా మానసిక వేదన ఉంటుంది. కానీ అయినప్పటికీ ఏ తల్లిదండ్రులైనా వీళ్ళని ఇంత ట్రోలింగ్ గురైనా ధైర్యంగా వచ్చి చెప్తున్న ఈ మహిళా జర్నలిస్టులను ఆదర్శంగా తీసుకొని, అంటే ఒక అథ్లెటిక్ అమ్మాయి వస్తే చాలా ఆదర్శంగా తీసుకొని తయారు చేస్తుంటారు కదా వాళ్ళ పిల్లలకు కూడా. అట్లాగే జర్నలిస్టులు తమ పిల్లల్ని జర్నలిస్టులుగా తయారు చేయాలని విన్నపిస్తూ